నమస్తే. నెక్స్ట్ జన్ ఆస్ట్రో వాళ్ళకి నా ఒక నమస్కారము. సో ఏంటంటే ఈ జ్యోతిష్యంలో వచ్చేసి చాలా మోసాలు జరుగుతున్నాయండి. ఇప్పుడు మీరు చాలామంది మనకు ఒక సమస్యలు ఉంటాయి. మీరు రుద్రాక్ష పెట్టుకోండి, జెమ్ స్టోన్స్ పెట్టుకోండి, న్యూమరాలజీ ప్రకారం మీ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోండి అని చెబుతారు. చాలామంది మీరు ఈ ఒక వెహికల్ నెంబర్ చేంజ్ చేయండి అంటారు. పెద్ద పెద్ద పూజలు, హోమాలు ఇవన్నీ జ్యోతిష్యంలో ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవు. జ్యోతిష్యంలో ఉన్న రెమెడీస్ అంటే మనం బృహత్పరాశర హోరాశాస్త్రంలో ఉన్న రెమెడీసే చేయాలి. ఆ పరిష్కారాలు ఏంటంటే మంత్రజపాలు, దానాలు మాత్రమే. సో మీరు మంత్రజపాలు అది మీరే చేసుకోవచ్చు. ఇక మీకు మంత్రాలు దొరుకుతాయి. ఆ మంత్రాన్ని సరిగ్గా మీరు ఒక డెడికేటెడ్ అయి చేస్తే ఎలాంటి సమస్య నుంచి బయటికి రావచ్చు. కానీ అన్ని సమస్యల నుంచి మనం బయటికి రాలేము. జాతకములో కొన్ని సమస్యల్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు, కొన్ని సమస్యల్ని మనము అక్సెప్ట్ చేసుకోవాలి. ఇది నా జీవితం అనేసి. ఇది ఎలా అంటే ఇప్పుడు నిజమైన జ్యోతిష శాస్త్రం ఏం చెబుతుందంటే ఇప్పుడు మనం చాలామంది జ్యోతిషం మీద నమ్మకం పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే చాలామంది జ్యోతిషులు చెప్పింది నిజం కాదని. ఇది ఎందుకు నిజం కాదంటే ఒకటి వాళ్ళ బర్త్ టైంని ఈ జ్యోతిషులు చూడరు. డైరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ కొట్టి కంప్యూటర్లో ఉన్న రాశిఫలం చెప్పేస్తారు. అసలు మీ బర్త్ టైం సరిగ్గా ఉందా లేదని చెక్ చేయడానికి బర్త్ టైం రెక్టిఫికేషన్ ఫస్ట్ చేయాలి. ఈ టైం మీరు పుట్టిన టైమేనా అని మరి ఫస్ట్ తెలుసుకోవాలి. తర్వాత ఎందుకంటే ఒక తల్లి కడుపులో ఇద్దరు ట్విన్స్ పిల్లలు పుడితే 1 minute 2 minutes డిఫరెన్స్ ఉంటుంది. దీన్ని సాల్వ్ చేయడానికి పరాశర మహర్షి షష్టాంశం ఉపయోగించండి అని అప్పుడే చెప్పారు. దీంట్లో షష్టాంశంలో యూజువల్గా 1 minute కల్లా జాతకమే మారిపోతుంది. సో ఇలా టెక్నికల్గా చూడాలి. అలాగే జ్యోతిషం అంటే మన కర్మ వల్ల ప్రారబ్ధ క్రియామాన కర్మ సంచిత కర్మం నుంచి వచ్చేట ఒక టెండెన్సీలు, ఒక సంస్కారాల వల్ల మనం పుడతాము. ఆ సంస్కారం వల్లనే మనకి ఎన్నో సంఘటనలు, ఎన్నో ఈవెంట్స్ ఆల్రెడీ ప్రీడిటర్మిన్ అయి ఉంటాయి. దీంట్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలంటే మనం మంత్ర జపాలు ఇలాంటివి చేయాలి. కొంచెం తగ్గే అవకాశాలు, కంప్లీట్గా ప్రాబ్లమే సాల్వ్ అయ్యే అవకాశాలు దాంట్లో ఉన్నాయి. ఎందుకంటే రీసెర్చ్లో ఎంతోమంది కష్టంలో ఉన్న వాళ్ళకి, చాలా బ్యాడ్ టైం నడుస్తున్న వాళ్ళకి రెమెడీస్ ఇచ్చాను. వాళ్ళు సరిగ్గా చేస్తే ఆ ప్రాబ్లమే 100% సాల్వ్ అయింది. సో ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే చాలా మంచి దారిలో వెళుతూ ఉండాలి. ఒక పర్టికులర్ ఒక మంచి వేలో ఉంటే ఆధ్యాత్మికంగా, నైతికంగా, మోరల్గా కరెక్ట్గా ఉంటే ఆ మనిషికి మంచి జరుగుతుంది. చేయలేని పనులని చేసి, పాపాలు చేసి నేను ఒక మంత్రజపం చేసి నా ప్రాబ్లం అన్నీ సాల్వ్ అయిపోతాయంటే అలా జరగదు. ఈ గైడెన్స్ని ఒక జ్యోతిషుడు ఇవ్వాలి. ఏది యాక్సెప్ట్ చేసుకోవాలి, ఏది చేంజెస్ చేసుకోవాలి, పర్సనాలిటీలో, సైకాలజీలో ఏమేమి చేంజెస్, మార్పులు తీసుకురావాలి ఫస్ట్ చెప్పాలి. అన్నిటికీ గుడికి వెళ్ళండి, అన్నిటికీ మీరు ఇది దానం చేయండి, ఇవి దానాలు చేయండి అని చెప్పకూడదు. ఇది సైంటిఫిక్ వే అనమాట. అలాగే జాతకమును కూడా సైంటిఫిక్గా చూడాలి. సో ఇలా చేస్తేనే ఒక మనిషికి మనము ఒక సరైన గైడెన్స్ ఇవ్వగలము. అలాగే జ్యోతిషం అంటే ఆధ్యాత్మికంగా మనం ఒక దారిలో వెళుతున్నాము, ఆ మనిషి ఎక్కడ ఉన్నాడో వాడు ఏం చేయాలి దానికి ఆధ్యాత్మిక ఉన్నతి కోసం అనేది చెప్పాలి ఫస్ట్. దానికోసమే జ్యోతిషం ఉందన్నమాట. సో పరవిద్య, అపరవిద్య అంటారు. సో ఇలాగా జ్యోతిషం మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ కనబడుతున్న నంబర్కి మీరు కాల్ చేస్తే ఆ నంబర్లో మీకు మీ జాతకంని సరిగ్గా విశ్లేషణ చేసి నేను మీకు చెప్తాను. కానీ దానికి టైం పడుతుంది. సో ఆ డీటెయిల్ అనాలిసిస్ కోసం మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఇక సింహరాశి వాళ్ళకి సంబంధించినట్టు ఈ అక్టోబర్ నెలలో జరిగేట మన విషయాల గురించి చెప్పడం అయితే, ఈ అక్టోబర్ నెలలో మనం అశ్విన మాసం అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఈ హిందూ ధర్మక ఒక పద్ధతులు ఉన్న పంచాంగం ఆధారంగా చూడక ఇంగ్లీష్ క్యాలెండర్ చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడే మనకు మిస్గైడ్ చేస్తారు. ఎలా అంటే న్యూమరాలజికల్గా మీరు ఈ డేట్లో పుట్టారా, మీకు ఈ గ్రహం బాగుంటుంది, ఈ గ్రహం బాగుంటుంది, ఏదేదో చెబుతూ ఉంటారు. ఇవన్నీ కూడా జ్యోతిష్యంలో లేదు. ఎస్పెషల్లీ వేదిక అస్ట్రాలజీలు ఇవన్నీ లేవన్నమాట. ఇక్కడ మన సింహరాశిలో ఇవన్నీ చూడటం అయితే, ఈ అశ్విన మాసంలో చూడటం అయితే కేతు రాశిలో ఉండడం. కేతు రాశిలో ఉన్నాడంటే సప్తమంలో రాహుగ్రహం ఉన్నాడు అనమాట. సో ఈ సప్తమంలో ఉన్న రాహుగ్రహం వల్ల మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్, టెన్షన్స్, ప్రాబ్లమ్స్, కొంతమంది ఎలా అంటే సెపరేషన్ వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే ఎలా చూడాలంటే మీరు ఒకవేళ మీకు కేతు దశ నడుస్తుంది, మీది ఒక సింహ లగ్నము, సింహ రాశిని అయి ఉంటే అక్కడ ఏమైనా పుట్టినప్పుడు మీకు రాహు 7వ ఇంట్లో ఉండడం అయితే ఖచ్చితంగా మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ వస్తాయి. సో ఇది ఒక ఇండికేషన్. ఇప్పుడు మన రాశి ఫలితం తీసుకుంటే ఒక 10% జరగచ్చు, కానీ 90% అనేది లగ్నం నుంచి జరుగుతుంది. అప్పుడు మేమేం చేయాలి? ఇలాంటి ఇష్యూస్ వచ్చేటప్పుడు
ఎస్పెషల్లీ నేను యూజువల్గా ఆ గుడికి వెళ్ళండి, ఈ గుడికి వెళ్ళండి అన్నట్టు. గుడికి వెళ్ళడం అనేది ఒక 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 స్పిరిచువల్ ప్రాసెస్ అది. అక్కడ వెళ్ళడం వల్ల మన మానసిక ప్రశాంతత దొరుకుతుంది. అన్ని ప్రాబ్లమ్ సొల్యూషన్ వస్తుందని కాదు, మనము ఎనర్జైజ్ అవ్వడానికి, మన మనసు ప్రశాంతం చేసుకోవడానికి, రిలాక్స్ అవ్వడానికి వెళ్ళడమే ఈ టెంపుల్స్ అనమాట. కానీ జ్యోతిష గ్రంథాలు చెప్పిన రెమెడీస్ ఏంటంటే ఒక పర్టికులర్ దశా పీరియడ్ మీకు నడుస్తుంటే ఆ దశ వల్లనే మీకు ప్రాబ్లం వస్తుంది. ఆ గ్రహాలకి సంబంధించిన మంత్ర జపాలే మీరు చేయాలి. ఇది మీకు పరాశర మహర్షి చెప్పిన రెమెడీ. ఇది మీరే చేయొచ్చు. సో దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. అది మీరు ఒక ప్లేస్లో కూర్చొని ప్రశాంతంగా మంత్ర జపాలు చేయాలి. ఇలా చేస్తే మ్యారిటల్ లైఫ్ క్లియర్ అవుతుంది. రెండోది, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మీరు సైకలాజికల్గా మీ పర్సనాలిటీని చేంజెస్ చేసుకోవాలి. మీ పార్ట్నర్ గురించి మీరు తెలుసుకోవాలి. పార్ట్నర్ మనస్తత్వం, ఇప్పుడు ఏ మనిషి కూడా పర్ఫెక్ట్ కాదు. ఆ పర్ఫెక్షన్ మనం ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. ఒక మనిషి ఇప్పుడు ఒక థాట్స్ ఉంటాయి, అప్పుడు ఒక థాట్స్, ఇప్పుడు ఇది నచ్చచ్చు, నచ్చిన తర్వాత అది నచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఒక మనిషి మనస్తత్వం పర్టికులర్గా ఒక స్ట్రైట్ లైన్ లాగా వెళ్ళదు కదా. ఆ మనిషి ప్లేస్కి వెళ్ళి మనం ఆలోచించాలి. అప్పుడు మనం అందరికీ క్షమించవచ్చు. తర్వాత వచ్చేసి ఇది చాలా ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే, రెండో ఇంట్లో సూర్యుడు ఉండడం వల్ల ఫైనాన్షియల్ గెయిన్స్ ఖచ్చితంగా ఉన్నాయి. దాంట్లో ఎలాంటి సమస్యలు లేవు. ఖచ్చితంగా ఫైనాన్షియల్ గెయిన్స్ ఉంది. శని గ్రహం కూడా చూడడం వల్ల కొంచెం లేట్ చేసి డబ్బులు ఇస్తాడనమాట. ఇప్పుడు కొంతమందికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కువ కావచ్చు, సక్సెస్ రావచ్చు, కానీ మీకు ఏమవుతుందంటే లేట్ అవుతుంది. అలాగే ఇంకోటి విషయం ఏంటంటే, అష్టమ భావంలో శని ఉండడం వల్ల మీది ఏదైనా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, పితృజిత ఆస్తికి సంబంధించిన గొడవలు, టెన్షన్స్, కోర్టు కేసులు వెళ్ళే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, మూడో ఇంట్లో కుజుడు ఉండడం వల్ల సిబ్లింగ్స్తో ఎప్పుడు కూడా ఇష్యూస్ ఉండే అవకాశాలు ఉంటాయి.